సో డెఫినెట్లీ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతుందండి. అండ్ ప్రిడిక్టెడ్ ఏంటంటే ఇంకా పెరుగుతుందనే ప్రిడిక్షన్. ఆల్మోస్ట్ దే ఆర్ టాకింగ్ అబౌట్ 1 in 20%, 20 మందిలో ఒకళ్ళకి క్యాన్సర్ వాళ్ళ లైఫ్ టైంలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అని ప్రిడిక్షన్. ఎందుకంటే వివిధ కారణాలు ఉన్నాయి. ఒకటి, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది. ఒకప్పుడు 60 ఏళ్ళు బతికితేనే ఎక్కువ యావరేజ్. వీఆర్ నాట్ సెయింగ్ మన అమ్మమ్మలో కొంతమంది అట్లా కాదు. ఓవరాల్ ఇండియన్ పాపులేషన్ చూస్తే ఇండిపెండెన్స్ ముందు యావరేజ్ లైఫ్ స్పాన్ 40 ఏళ్ళు. ఆ తర్వాత ఇప్పుడు 60 ఏళ్ళకి రిటైర్ అయిన వాళ్ళు కూడా అందరు యాక్టివ్గానే ఉన్నారు ఇప్పుడు జనరేషన్. సో ద లైఫ్ స్పాన్ ఈజ్ ఇంక్రీజింగ్. పీపుల్ ఆర్ లివింగ్ అప్ టు 80 years. కొంచెం ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ అవుతుంది. ఆ రకంగా క్యాన్సర్స్ వీఆర్ గోయింగ్ టు సీ మోర్. ఇంకొకటి ఏంటంటే క్యాన్సర్ ప్యాటర్న్స్ కూడా చేంజ్ అయిపోతున్నాయి. ఒకప్పుడు తంబాకు, సిగరెట్ ఇవి చాలా ఎక్కువగా ఉండేవి. అప్పుడు మనకి ఓరల్ క్యాన్సర్స్ ఇవి చాలా ఎక్కువగా ఉండేవి. ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉండటం వల్ల కొన్ని ఇన్ఫెక్షన్స్. ఇప్పుడు ఆల్కహాల్ ఎక్కువ అవటం వల్ల లివర్ రిలేటెడ్. అండ్ దెర్ ఇస్ అ షిఫ్ట్ ప్రిడిక్షన్ దట్ బ్లడ్ రిలేటెడ్ క్యాన్సర్స్ ఎక్కువ అవుతాయి. ఎందుకంటే వేరే క్యాన్సర్స్ అన్నిటికీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో చేంజెస్ వస్తున్నాయి. మనము బ్రెస్ట్ క్యాన్సర్కి స్క్రీనింగ్ చేస్తున్నాము. లంప్ ఉంటే ముందే స్టేజ్ 1లో పట్టుకుంటున్నాము. సో ఈజీగా క్యూర్ చేస్తున్నాం. అట్లాగే మనం ఆల్కహాల్ వీటన్నిటికీ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ పెట్టాం. కానీ బ్లడ్ క్యాన్సర్కి స్క్రీనింగ్ లేదు. ఎందుకంటే అవి చాలా ఫాస్ట్గా వస్తాయి ఇయర్లీ స్క్రీనింగ్తో. సో దెర్ ఈస్ అ ప్రిడిక్షన్ దట్ దెర్ ఇస్ ఇంక్రీస్డ్ ఇన్సిడెన్స్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్స్. వన్, ఇంక్రీజింగ్ ఏజ్. అండ్ సెకండ్ థింగ్, డయాగ్నోసిస్ కూడా ఎక్కువ అవుతున్నాయి. ఒక టైంలో ఇంత టెస్ట్లు లేవు. సపోజ్ అబౌట్ 25 years బ్యాక్ వెన్ ఐ డిడ్ మై MD ఇంటర్నల్ మెడిసిన్, ఒక పేషెంట్కి బ్లడ్ టెస్ట్లో ప్రాబ్లం ఉంది కనుక్కోవాలంటే మనకి ఎక్కడ ఉండేది కాదు. యూ హ్యావ్ టు సెండ్ ఇట్ టు వన్ ల్యాబ్ ఇన్ బాంబే ఆర్ సంథింగ్ అండ్ దట్ రిపోర్ట్ కమ్స్ ఆఫ్టర్ 10 days. అది వచ్చినాక దాని మీద సో ఒక పేషెంట్ టెస్ట్ల కోసం హాస్పిటల్లో 20 రోజుల పైన ఉండేవాళ్ళు. ఇప్పుడు అవుట్ పేషెంట్లోనే టెస్ట్లు అయిపోతున్నాయి, డయాగ్నోసిస్ ఫాస్ట్ అవుతుంది. సో డెఫినెట్లీ ద ఇన్సిడెన్స్ ఈస్ ఇంక్రీజింగ్.